ఓం సాయిరామ్ అండి. ఈ నెల జనవరి 25వ తారీఖు అనగా ఆదివారం రోజున రథసప్తమి వస్తుందండి. అయితే రథసప్తమి యొక్క విశిష్టత ఏంటంటే, ప్రతి మాసంలో వచ్చే సప్తమి కంటే కూడా ఈ రథసప్తమి ఎంతో విశిష్టమైనది. అయితే ఏంటంటే, మాఘమాసంలో శుక్లపక్ష సప్తమిని రథసప్తమి అంటారు. అంటే మాఘమాసంలో అమావాస్య తర్వాత వచ్చే సప్తమిని రథసప్తమి అంటారు. మాఘ అంటే అగ అంటే అర్థం ఏంటంటే పాపాలను పాటు దుఃఖాలను కూడా పోగొట్టే మాసం మాఘమాసం. మగ అంటే పాప దుఃఖాలను పోగొట్టేది. కాబట్టి మాఘమాసంలో పూజ చాలా మంచిది, పాప దుఃఖాలను పోగొడుతుంది. అందులో సూర్యభగవాని రోజు కాబట్టి మాఘమాసం రథసప్తమి రోజు పూజ చేయండి. ఏ రకంగా చేయాలి? మీరు ఆదిత్య హృదయం చదువుకోవచ్చు, గోధుమ పిండితో తయారు చేసిన చపాతీలు ఎవరికైనా దాన ధర్మాలు చేయొచ్చు, అయ్యగారికి పంతులకు గోధుమలు కిలోంబా గోధుమ రంగు బట్టలో వేసి ఇవ్వచ్చు. అయితే మనం ఈరోజు సూర్యభగవాన్ని పూజించడం వల్ల ఏం జరుగుతుందంటే, సూర్యభగవానుడు ఆరోగ్యానికి సంబంధించినవాడు, ఆరోగ్యం వస్తుంది, సంపద వస్తుంది, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. గవర్నమెంట్ జాబ్ కోసం ప్రయత్నం చేసేవాళ్ళు, హార్ట్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు, జనరల్ హెల్త్ ఇష్యూస్ ఉన్నవాళ్ళు ఎవరైనా కూడా సూర్యభగవాన్ని పూజించుకోవచ్చండి. ఈరోజు ఇంకొకటి ఏంటంటే, మార్నింగ్ లేవాలండి. ఎంత 5కు 6కు మీ హెల్త్ని బట్టి లేచి వీలైతే స్నానం చేసే సమయంలో జిల్లేడాకులు రేగు పండ్లు అని ఉంటాయి, వీలైతే 7 పెట్టుకోండి తల మీద, లేకపోతే మీకు 1 2 సరే పెట్టుకొని స్నానం చేయడం వల్ల చాలా మంచి ఫలితాలు ఇస్తాయి. ఇంకా వీలైన వాళ్ళు ప్రతి ఒక్కరు దాన ధర్మాలు కూడా చేయడం వల్ల అధిక ఫలితం ఉంటుందండి. వీలైన వాళ్ళు ఇంటి ముందు రథము కూడా వేసుకోవచ్చు.